ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్కు సభాపతి అయ్యన్నపాత్రుడు, మండలి చైర్మన్ మోషేన్ రాజు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవగా చాలా రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్సీలతో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఒక ప్రక్క గవర్నర్ ప్రసంగిస్తుండగా మరో ప్రక్క వైసీపీ ఎమ్మెల్యేలు తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలని పోడియం ముందు కొద్దిసేపు నినాదాలు చేశారు. Discounting 25 years of future income by diverting the taxes of the government, exorbitant debt level and borrowing at high interest rate, borrowings in violation of Government of India guidelines, diversion of centrally sponsored scheme funds, collapse of irrigation sector by stalling all projects, destruction of energy sector, huge pending liabilities to the tune of 1.3 lakh crore. కొద్దిసేపటి తర్వాత జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు సభ్యులు సభ నుండి బయటకు వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.